మరి సువార్త సత్యము చొప్పున ఉమ్, క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట ఉమ్, కేపాతో నేను చెప్పినదేమనగా, ఉమ్, నీవు యూదుడవై ఉమ్, యుండియు ఆ, యూదుల వలె కాక ఆ, అన్యజనుల వలె ప్రవర్తించుట ఆ, అన్యజనులు ఆ, యూదుల వలె ప్రవర్తింపవలనని ఆ, ఎందుకు బలవంతము చేయుచున్నావు? ఆ, చాలు మనము జన్మ చాలా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాస్తున్నాడు. జాగ్రత్తగా వినాలా, వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ వినాలా? జాగ్రత్తగా వినాలా. ఇప్పుడు చిన్నపిల్లగాళ్ళు స్కూల్కి వెళ్తున్నారుగా, వాళ్ళు పాఠం మరలా సార్ అడిగినప్పుడు చెప్తారా, తలకాయ కింది పెట్టి గీత గీసుకుంటారా? చెప్పాలిగా. మీరు కూడా స్కూల్కి వస్తున్నారు, మళ్ళీ మీరు నాకు జవాబిస్తే నాకు కూడా వింటున్నారు కానీ బాధ మంచి అనిపిస్తుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. గలతీలకి ఎవరు రాస్తున్నారు? పౌలు రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాస్తున్నాడు. ఏమని? నీవు యూదుడు అయి ఉండి యూదుల వలె కాక అన్యుల వలె ప్రవర్తిస్తున్నావు అని రాస్తున్నాడు. హల్లెలూయా. కెఫాకు చెప్తున్నాడు, కెఫాకి చెప్తున్నాడు, నువ్వు యూదుడవై ఉండి యూదుని వలె ఉండక అన్యుని వలె ఎందుకు ప్రవర్తిస్తున్నావు అంటున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్యుల వలె ఎలా ప్రవర్తిస్తున్నాడంటే అన్యజనులతో సావాసం చేస్తూ అన్యజనుల ఇళ్ళకి వెళ్ళి భోజనం చేస్తున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కింద చదువునాను ఇంకా మిగతాది. మనము జన్మం వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడనని ఎరిగి మనము ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తు నందలి విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చుటకై యేసుక్రీస్తు. నీతిమంతులు ఎలా అవుతారు? విశ్వాసం మూలంగా. ఏం మూలంగా? విశ్వాసం.